నూగు లడ్డు చేసుకుందామండి. అందుకని 1 కప్పు నూగులు, 1 కప్పు బెల్లం, 5-6 జీడిపప్పు, 1 యాలక్కాయ వేసి చేసుకుందాం. వచ్చేయండి. నూగులు వేయించుకుందాం. ఇలా వేయించుకుంటూ ఉందాము. చిటపట చిటపట రావాల్సిందే. మరీ హైలో పెట్టబాకనండి, మామూలుగా సిమ్లో పెట్టుకున్నట్టుగా పెట్టుకొని వేయించుకోండి. అదిగోండి చూడండి వేగుతుంది. ఇంకో ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఎంత బాగా వేగినాయో. ఒక చుక్క వాటర్ పోసుకున్నానండి. ఇక దాంట్లోకి బెల్లం వేసేస్తాను. ఊరక కరిగితే చాలండి. ఇది పాకం రావాల్సిన అవసరమే లేదు. ఊరక నెట్టు కరిగితే చాలు. చాలా మంచిదండి ఆరోగ్యానికి నూగుల లడ్డు. నిజంగా అండి ఎంత మంచిదంటే ఎక్కువగా లేడీస్కి చాలా మంచిది ఆరోగ్యానికి. చిన్న చిన్న పిల్లలు కాకుండా ఒక వయసు వచ్చిన పిల్లలకి ఎంత మంచిదోనండి ఆరోగ్యానికి. నెక్స్ట్ ఎంతో ఈజీ చేసుకోవటం కూడా. కొద్దిగా కరిగితే చాలండి బెల్లం, ఇంకంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు. ఇంక ముక్కలు ఉన్నాయండి అడుగున, కరిగితే చాలు. ఇంకా పాకం పాపం ఏం అవసరం లేదు. ఎంతో ఈజీ అండి చేసుకోవటం. కరగాలి, కొద్దిగా కరిగితే సరిపోద్ది. ఆడాడ బెల్లం ముక్కలు తగ్గుతున్నాయండి. వేసుకుందామండి. ఒక్కరు నెయ్యి పడిపోయింది. ఒక్కరు అంటే ఇంకొకరు పడింది, కానీ బాగుంటుందిలేండి. ఇంకా అది బెల్లం కరిగింది. మనం స్టవ్ ఆపుకుందాం. కమ్మని వాసన వస్తుంది నిజంగా అండి. నెయ్యి వాసన ఏందో కానీ నూగులు వేసేసుకుందాం ఇంకా దాని మీద. యాలక్కాయ పొడి వేయటం మర్చిపోయానండి, సారీ. ఇదిగో నూరు పెట్టింది మా అబ్బాయి, పక్కన పెట్టాడమ్మా యాలక్కాయ పొడి. మా అబ్బాయి తినడు, అందుకని దాచిపెట్టాడులే. ఇదిగోండి నూగులు వేసేసుకుందాం. నూగుల లడ్డు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇలాంటి పోసాను. కొద్దిగా ఆరితే చల్లారితే బాగుంటుందండి. వేడిగా ఉంది, కొద్దిగా చల్లారాక చూపిస్తాను. మూతగట్టి కొద్దిగా చల్లారితే చాలు. లడ్డులోకి ఏంది మా అబ్బాయ ఈ కలపమంటున్నాడండి. పుట్నాల పప్పు అమ్మ కాసిన కలుపు అని కలిపి చూపిస్తాను. కుక్కర్ అనుకున్నామండి. కింద కూర్చొని పేపర్ వేసి ఇలా కచ్చిగా అనుకుంటే బాగుంటుంది. పుల్లాగా కాకుండా. వాడు ఏంది ఏమన్నాడు వేస్తున్నాను. అదిగండి ఏమో వాళ్ళకి పిల్లలకి ఏది ఇష్టమైతే అది చేయాలి కదండి. మన వంతు ఆహారం. మెదిగిందండి. ఎంతలోకి అండి వాళ్ళు అడగాలే కానీ మన నోరు తెలిసి ఇలా ఉంటే చాలు. మరీ ఎక్కువగా అవసరం ఉండదు. చిన్న నాన్న అనే కొంది కాదు అంటున్నాడండి. సరే ఏం చేద్దాం. ఇదిగోండి ఇందా మీద కొట్టుకున్న పుట్నాల పప్పు పొడి కూడా వేసేస్తున్నాను. గట్టిగా అయింది ఇప్పటికే. అసలు చెబితే ఎంతో మన పిల్లలు. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మా అబ్బాయి ఒకటే మనం ఇంకా అడిగాడుగా, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా లడ్డు కట్టేసుకుందాం. వచ్చేయండి. లడ్డు కట్టుకుందామండి. కొద్దిగా వేడి మీద ఉండగానే కట్టుకుంటే బాగుంటుంది. కాలిపోతుంది ఓ పక్క కట్టాలి. మా అబ్బాయి ఊరుకోడు. అండి అన్నీ ఇలానే కట్టేసుకుందాం. కాలిపోతుంది. కొంచెం వేడి మీద కట్టుకుంటున్నాను.
కాలిపోతుందండి అసలు నిజంగా. లడ్డు చేయడం అయిందండి. ఇంకా మిగతా ఏడవన్నీ తర్వాత చేస్తాను. మా అబ్బాయిని అడుగుతాను టేస్ట్ ఎలా ఉన్నాయో చెబుతాడు. నువ్వు లడ్డమ్మా కొరకు చూపించలే కొరకు ఉంది. నువ్వులు తగలట్లా? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది కదా. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఇదేంది మా సొగంలో తినుంచావు, తిను కాతి కూడా బాగుంది కదా, తిను. ఓకేనండి, బాయ్. రేపు మంచి వీడియోతో వచ్చేస్తాం మీ ముందర.